పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ టీడీపీ మహానాడుపైన పడింది. ప్రధాని మోడీ పిలుపుతో మహానాడును ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. మే 27, 28న నెల్లూరు జిల్లాలో అట్టహాసంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు మొదలుపెట్టింది. అయితే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆన్లైన్ విధానంలో మహానాడును చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ విధానంలో మహానాడు నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఈ మహానాడుకు పరిమిత సంఖ్యలో నేతలు హాజరు కానున్నారు. పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర, రాష్ట్ర కమిటీల్లోని నేతలు, టీడీపీ అధికార ప్రతినిధులు మాత్రమే టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి మహానాడు కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు తమ నియోజకవర్గాల నుంచి ఆన్లైన్ ద్వారా మహానాడులో పాల్గొంటారు. ఇందుకోసం 1848 క్లస్టర్స్లో వర్చువల్గా మహానాడులో పాల్గొనేలా ప్రత్యేక స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాలు సహా అన్ని కార్యక్రమాలు యథావిధిగానే నిర్వహించాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. తీర్మానాలు ప్రవేశపెట్టడం, నేతల ప్రసంగాలు, తీర్మానాల ఆమోదం, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు అన్నీ ఇలా ఆన్లైన్ విధానంలోనే జరగనున్నాయి.